ఆ, కేబినెట్లో కబుర్లతోనే కాలక్షేపం కోయాగా వచ్చింది. ఇది నిర్మల్ జిల్లా ఎమ్మెల్యే నిర్మల్ కోయాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి లైన్లోకి వచ్చిండు. కేబినెట్లో కబుర్లతోనే కాలక్షేపం. ఆహా, గత 6 నెలల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. ఈ కోయా కథ కూడా మనం అరుచుకోవాలి. ఆదిలాబాద్లో ఉన్న మా రిపోర్టర్కు ఫోన్ చేస్తా, ఏమంటుందో ఆ కోయిలాగా, ఈ కోయిలాగా గురించి ఏం చెప్తుంది. ఎందుకంటే కేబినెట్లో కబుర్లతోనే కాలక్షేపం అని ఒకటి బాంబు వేల్చింది కదా, చూద్దాం. మా ఆదిలాబాదు రిపోర్టర్కు ఫోన్ చేస్తా, అసలు ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ అనేది ఒక్కసారి తేట తెల్లం చేసుకుందాం. గత 6 నెలల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. కాళేశ్వరంలో అవినీతిపై సిబిఐ విచారణ ఏమైంది? బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో కేవలం హలో శనార్థే సతానా శనార్థి నమస్తే. మీరు మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నారు. హలో, మన నేను మార్నింగ్ న్యూస్లో మీరు లైవ్లో ఉన్నారు ఇప్పుడు. సిగ్నల్ కొద్దిగా ఒక్క నిమిషం, సిగ్నల్ లేదు. సిగ్నల్ లేదా? కొద్దిగా బయటికి రా. అయితే నిన్న పెద్ద మనిషి రేవంతమయ్య మంత్రులతోటి నిన్న సమావేశం పెట్టా కదా, ఎట్లా చేద్దాం, ఏంది ఏం కథ, ఈ రైతు భరోసా ఏంది, అదేంది ఇదేంది, కాళేశ్వరం ఏంది, బనకచెర్ల ఏంది ఏం కథ అనేది మరి నిన్న షెడ్డో పట్టో ముచ్చట పెట్టింది కదా. అయితే ఇప్పుడు నిర్మల్ కోల్యాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు ఏమంటుండయ్యా అంటే, క్యాబినెట్లో కబుర్లతోనే కాలక్షేపం చేస్తుర్రు. గత 6 నెలల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. కాళేశ్వరంలో అవినీతిపై సిబిఐ విచారణ ఏమైంది? బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది ఈ కోయిలాగా. మరి ఈ కోయిలాగా సంగతి ఏంది, ఎటేట సంగతి? మరి ఈ కోయిలాగా బాగానే తిరుగుతుందా? నిర్మల్ జిల్లా అట బయటి ఎటెట్టుంది? ఈయన ఇలాగ ముద్దుకుందా, ఉత్తదేనా? ఇలాగ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ప్రభుత్వం అక్కడనే ఆయన చెప్పేది ఏంటంటే, తెలంగాణలో ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఈయన బీజేఎల్పీ నేత కాబట్టి మరి హైదరాబాద్ లో కూడా ఉండబడుతుంది. అమ్మో, బీజేఎల్పీ నేత కాబట్టి మరి హైదరాబాద్ లో కూడా ఉండబడుతుంది. ఇటు అట్లనే ఇటు ఎమ్మెల్యేగా ఇక్కడ కూడా ఉండబడుతుంది. ఇక అటు ఇటు పోతున్నా. తర్వాత కొన్ని కాంగ్రెస్ నేతలు మాత్రం కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ లోకల్లో ఉండట్లేదు. ఏదైనా పట్టణంలోకి సంబంధించి అభివృద్ధి పథకాలు ఏమైనా ఉంటే అవి జిల్లా అధికారులు మాత్రమే చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో అయితే గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు. ఇందిరామెండ్ కావచ్చు, లేకపోతే చిన్న బియ్యం పంపిణీలు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈ రైతు భరోసా సంబంధించి ఇవన్నీ కూడా అంటే కొంత మీరు చెప్పినట్టు కొంత నియోజకవర్గంలో మాత్రం కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్ నాయకులు, ప్రధానంగా ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డి, తర్వాత ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం ఉప్పు నిప్పుగా అయితే మాత్రం అక్కడ నిర్మల్ నియోజకవర్గంలో మాత్రం గతంలో అయితే కొన్ని ఆరోపణలు అయితే ఒకరికొకరు పరస్పరం దూషించుకున్నాడు. అంటే పత్రికాముఖంగా దూషించుకున్నట్టు ఒక వార్తలు అయితే మనం చూసినాం. ఓవరాల్ గా చూస్తే మటుకు కొంత వ్యతిరేకత అయితే, అంటే స్థానికంగా ఉండటం లేదనేటటువంటి ఒక వాదనలో మాత్రం కొంత బలం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కొంత ఉన్నప్పటికి కూడా ఆ ఘటనలో మాత్రం అయితే ఈయన మీద అయితే కొంత మీరు చెప్పినట్టు ఈ స్థానికంగా ఉండడం లేదు, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానంగా ఎక్కువగా పాల్గొనట్లేదని మాత్రం వినిపిస్తోంది. సత్తానా అదే ముచ్చట. ఇప్పుడు ఎందుకంటే ఒక్క ఏళ్ళు
ఒక ఏళ్ళు ఎదుటి మనిషిని చూపిస్తే 4 ఏళ్ళు మనల్నే చూపిస్తే అన్నట్టుగా ఇప్పుడు ఈ కోయిలాగా ఏమనుకొచ్చిందంటే క్యాబినెట్లో కబుర్లతోనే కాలక్షేపం చేస్తుర్రు. అంటే దాని అర్థమైంది, నేను బ్రహ్మాండంగా నన్ను గెలిపించిన జనాల నియోజకవర్గాన్ని మొత్తం ఇట్లా చుట్టుకొస్తున్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను ఎమ్మటే మేఘాల మీద పోయి పరిష్కారం చేస్తున్నా అన్నట్టుగా ఈ కోయిలాగా ఉద్దేశం కనపడుతుంది. కాబట్టి మరి ఈ నిర్మల్ కోయిలాగా మరి పట్టణాల వండుకుంటుందా, మరి పల్లెటూరులకు వచ్చి జనాల బాధలు అరుచుకుంటుందా, వాళ్ళ సమస్యలు నిజంగానే ఏమున్నాయి ఏంది ఏం కథ అని సందు బొందు తిరిగి జనాల సమస్యలు తీరుస్తుందా, అసలు ఏం జరుగుతుంది? మరి ఒక్క ముచ్చట, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకము మోతమోగుతుంది ఊరూరా. అవును, మరి నిజమైన లబ్ధిదారులకు మరి ఇండ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మరి పెద్ద మనిషి మీద కూడా ఉంది కదా. 100% ఉన్నది. ఇటు ఇందిరమ్మ ఇండ్లే కాదు, ఇటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు భరోసా మటుకు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతకు ముందు మీరు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా అనేటటువంటిది ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయింది. ఇవాళ సంబరాలు కూడా ఉన్నాయి. ఆ రైతు భరోసా సంబరాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు సూచనల ప్రకారం టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల ప్రకారం కూడా వారి మండలాల్లో మండల కేంద్రాల్లో ఖచ్చితంగా రైతు భరోసా సంబరాలు అయితే చేయాలనేటువంటి ఒక సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రైతు భరోసా సంబరాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రముఖంగా పాల్గొనేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మరి మంచి మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజాపాలన సాగిస్తున్న సందర్భంలో మరి ఆయన అలాంటి వ్యాఖ్యలు ఏవైతే కాంగ్రెస్ నాయకులు మాత్రం దాన్ని తప్పుపడుతున్నారు. కేబినెట్ లో ఊరికే సరదాగా కాలక్షేపం చేస్తున్నారు అనేటువంటి, ఎందుకంటే ఆయన కూడా ఒక శాసనసభాపక్ష నేతగా మరి అసెంబ్లీలో ఆయన కూడా ఉన్నారు. కాబట్టి మరి మంత్రివర్గం అంతా కూడా టైం పాస్ చేస్తే మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా కొనసాగుతాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసేసి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులు తెచ్చి మా మీద పడేసినప్పటికి కూడా మరి రేవంత్ రెడ్డి తన చాకచక్యంతో ఈ తిరిగి అభివృద్ధి పథకాలకు ఇక్కడ కూడా లోటు రానివ్వకుండా సంక్షేమ పథకాలు మంజూరు చేస్తూ, అలాగే సంక్షేమ పథకాలకు నిధులు కూడా విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తూ ఒక అభివృద్ధి ప్రజారంజకమైనటువంటి ఒక పాలన సాగిస్తున్నారు మా నేత అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులైతే గట్టిగా చెప్తున్నారు. గ్రామాన కూడా సంక్షేమ పథకాలపై ప్రజలకైతే చేరవేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షాలు కూడా ఒక ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం అదే ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం తర్వాత సన్న బియ్యం అనేటటువంటిది ఎక్కడాలైనటువంటి చరిత్ర సృష్టించినటువంటి సన్న బియ్యం కూడా పంపిణీ చేసినప్పుడు ప్రతిపక్షాలు కనీసం సమర్థించకపోయినా విమర్శించవద్దనేటటువంటి ఆలోచన అయితే కలిగి ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే గతంలో మీరు ఏం చేసినా కూడా ఎలాంటి విమర్శలు లేకుండా ఒక మంచి పనిచేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించకపోయినా, శభాషని మెచ్చుకోకపోయినా అనవసరమైనటువంటి ఒక విమర్శలు, కాలక్షేపం చేస్తున్నారు, టైంపాస్ చేస్తున్నారు, ఏం చేస్తలేరు అనేటువంటి ఒక మాటలు మాత్రము మాట్లాడడం పూర్తిగా ఆక్షేపణీయం, అంటే ఇది తప్పుగా అని సమర్థనీయం కాదని చెప్పేసి మాత్రం కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నిర్మల్ నియోజకవర్గంలో కనిపిస్తోంది నర్సన్న. మొత్తానికి ఇక మరి మా రిపోర్టరు సత్తన్న ఈ రకంగా మాత్రము మరి ఇవాళ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిజంగా మరి నమ్ముకున్న జనాలు గెలిపించి ఇది చేస్తే అసెంబ్లీకి పంపిస్తే మరి అక్కడ కొన్ని సంక్షేమ పథకాల విషయంలో మరి ఇక అధికారులతోనే కథ నడిపిస్తున్నారు. కానీ మరి ఎమ్మెల్యే కూడా ఎడముఖం పెడముఖం అన్నట్టే మరి నిర్మల్ నియోజకవర్గంలో అసలు ఆయన రూపురేఖలే ఇయ్యంగల ఎప్పుడో ఒకసారి ఇక మరి అత్త మీద కోడలు లెక్క ఆడంగా ఇట్లా వచ్చిపోతున్నా ముచ్చట మాత్రమే బయటకు వచ్చింది. సతన్నా ఉంటా శరార్థి మంచిదే. ఇగో ఇది కథ. ఇక మరి నిర్మల్ కోయిలాగా మరి ఇప్పటికైనా జర్ర మరి పట్టణంలో వండుకోకుండా జర్ర పల్లెటూళ్ళలో కూడా నమ్మి మా కోసం కొట్లాడతాడు అని అసెంబ్లీకి పంపించిన జనాల కోసం ఆలోచన చేయాలి, జనాలల్లో తిరగాలి. ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందజేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉందని నేను గుర్తు చేస్తూ ఉంది. ఇక మరి ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు శనార్థి.